హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి గొలగమూడండి, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దేవస్థానం అండి. స్వామివారి దేవస్థానం అయితే చాలా బాగుంటుందండి. తిరుమలకు బియ్యాన్ని పంపే అవధూత క్షేత్రం నెల్లూరులో ఉందండి. ఓం నారాయణ ఆది నారాయణ అనే పవిత్ర నారాయణ మంత్రంలో పునీతమై ఈ క్షేత్రాన్ని ఆద్యులుగా చెప్పుకునే శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామివారి గురించి నాగుల వెల్లటూరు నెల్లూరు జిల్లాలో 1897 సోంపల్లి పెంచలయ్య మరియు సోంపల్లి పిచ్చమ్మకు జన్మించారండి స్వామివారు. ఓం నారాయణ ఆది నారాయణ అని ఆలయ పరిసరాలు మారుమ్రోగుతూ ఉంటాయండి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని విష్ణుమూర్తి అవతారంగా ఇక్కడ భక్తులు కొలుస్తారండి. ప్రతి మంగళవారం అలాగే శనివారాలు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారండి. పూజలు నిర్వహించుకుంటారండి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వచ్చేసి 1982 ఆగస్టు 24వ తేదీన ఈ గొలగముడిలో జీవ సమాధి అయ్యారండి స్వామివారు. నెల్లూరు వెంకటాచలం మండలం గొలగముడి గ్రామంలో ఉన్న శ్రీ వెంకయ్య స్వామివారిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు వస్తారండి. ప్రతి ఏడాది ఆగస్టు నెలలో వారం రోజుల పాటు జరిగే శ్రీ వెంకయ్య స్వామివారి ఆరాధనోత్సవాలకు 4 నుంచి 5 లక్షల మంది వస్తారని అంచనా అండి. వారం రోజుల పాటు ఈ ఆరాధన అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఈ ఆలయంలో స్వామివారి ఆలయం వద్ద నిద్ర చేస్తే ఎంతో ఫలితం ఉంటుందని, గ్రహపీడలు తొలగిపోతాయని భక్తులు గట్టిగా నమ్ముతారండి. ఆలయం వద్ద వసతి గృహములు కూడా నిర్మించారండి. ఇక్కడ స్వామివారికి వచ్చేసి తలనీలాలు కూడా సమర్పించుకుంటారండి. స్వామివారి ఆలయం చుట్టూ 4 మాడ వీధులు కూడా ఉంటాయండి. ఈ వీధుల్లో స్వామివారి ఉత్సవాలు జరుగుతాయండి. శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామివారి గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తానండి. అలాగే ఇక్కడ వచ్చేసి స్వామివారి అగ్నిగుండం అండి. ఇక్కడ వచ్చేసి స్వామివారి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం అండి. అలాగే స్వామివారి కుటీరంలో తెల్లదారం ఇస్తారండి. దానిని చేతికి కట్టుకుంటే అంతా మంచిగా జరుగుతుందని భక్తులు నమ్ముతారండి. స్వామివారి ఆలయం ముందు అగ్నిగుండం ఉంటుందండి. ప్రతిదినం మండుతూనే ఉంటుందండి స్వామివారి ముందర. ఇక్కడ వచ్చేసి వెంకయ్య స్వామివారి ఆశ్రమం అండి. ఆశ్రమం కూడా బాగుంటుందండి. అలాగే తిరుమలలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా నిత్య అన్నదానం అయితే జరుగుతుందండి. తిరుమలలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా నిత్య అన్నదానం జరుగుతుందండి. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు జరుగుతుందండి. అలాగే మరియు రాత్రి వచ్చేసి 7:30 నుంచి 9 గంటల వరకు అయితే అన్నదానం జరుగుతుందండి. స్వామివారిని అయితే మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రంతో ఇక్కడైతే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ఆశ్రమంకు సంబంధించినవి మెయిన్ 3 ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసి అన్నదాన సత్రం అండి, రెండవది వచ్చేసి హాస్పిటల్ అండి, మూడవది వచ్చేసి స్కూల్ అండి. స్వామివారికి వెంకయ్య స్వామివారి ట్రస్ట్ తరపున 3 ఉన్నాయండి. అవధూత భగవాన్ స్వామివారి సంబంధించినవి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి తులసికోట అండి. స్వామివారి గుడి ఎదురుగా ఉంటుందండి. తులసికోట స్వామివారి ఎదురుగా ఉంటుందన్నమాట. స్వామివారిని అయితే మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. అలాగే వచ్చేసి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా పెద్ద టెంపుల్ అండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఓం నారాయణ ఆది నారాయణ అనే నామంతో పలుకుతారండి. అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి బయట అండి చిన్న చిన్న షాపులు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అన్నదాన సత్రం అండి. అన్నదాన సత్రం అయితే చాలా అంటే చాలా పెద్దదండి. ఇక్కడ చాలా బాగున్నాయండి భోజనాలు కూడా.